రాజు అయినటువంటి నెబుకద్నెజరు దోరా అనేటువంటి మైదానములో ఒక ప్రతిమను నిలబెట్టాడు. ఒక ప్రతిమను నిలబెట్టి ఏమంటున్నాడంటే, ఇక్కడ వాయిద్యాలు వాయించే వాళ్ళందరూ వాయిస్తారు. వాళ్ళందరూ వాయిస్తూ ఉన్నప్పుడు మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే ఆ ప్రతిమకు సాగిలపడాలి, ఆ ప్రతిమను సేవించాలి అని చెప్పి ఆజ్ఞ జారీ చేశాడు. అయితే ప్రియులారా, ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. మనము సేవించవలసినది ఎవరిని? దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరిని సేవించాలి చెప్పండి? దేవుని యొక్క వాక్యములో యేసు ప్రభువు తెలియచేసినటువంటి మాట మనం చూద్దాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ దేవుడైనటువంటి ప్రభువును మాత్రము సేవించాలి. ఆయనను సేవించాలంటే మిగిలిన వాటినన్నిటినీ కూడా కూలద్రొయ్యాలి. అంతే కదమ్మా? దేవునిని సేవించాలంటే తొలగద్రొయ్యాలి. దేవునికి స్తోత్రం. చూడండి, ఈ మాట అర్థం అవడానికి మరొక మాట చదువుతాను నేను. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. నేను చెప్తాను అమ్మా. 24వ అధ్యాయములో 14వ వచనం చూడండి. కాబట్టి మీరు యెహోవాయందు భయభక్తులు గలవారై ఆయనను సత్యముగాను నిష్కపటముగాను సత్యముగాను సేవించుచు మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులో సేవించిన దేవతలను తొలగద్రోసి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలంట? మిగిలిన దేవతలను తొలగద్రొయ్యాలంట. దేవునికి స్తోత్రం. మీ పితరులు నది అద్దరిని సేవించిన దేవతలను తొలగద్రోసి. దేవతలను తొలగద్రొయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుడైనటువంటి యెహోవానే సేవించాలి. దేవుడైనటువంటి యెహోవాను సేవించాలంటే మిగిలిన దేవతలన్నిటినీ కూడా తొలగద్రొయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మిగిలిన దేవతలను తొలగద్రోసి. గిద్యోను యొక్క అనుభవాన్ని చూస్తే ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం, న్యాయాధిపతుల గ్రంథం చూడండి. 6వ అధ్యాయం 27వ వచనం చూడండి. కాబట్టి గిద్యోను తన పనివారిలో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేసెను. దేవునికి స్తోత్రం. ఏం చేశాడు? ఇది నా ప్రశ్న. 10 మందిని తీసుకొచ్చాడు. 10 మందిని తీసుకొచ్చి దేవుడు చెప్పినట్లుగా చేశాడు. దేవుడు ఏం చెప్పాడు? 25వ వచనం. మరియు ఆ రాత్రి అందే
యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దానికి పైగానున్న దేవతా స్తంభమును నరికివేసి. చాలండి. దేవుడు ఏం చెప్పాడంటే తొలగద్రోసి. ఏ దేవతలనైతే సేవించారో ఆ దేవతలను తొలగద్రోసి. ప్రియులారా, మనము దేవుడైనటువంటి యెహోవానే సేవించాలి, నీ ప్రభువును సేవించాలి. ఆయనను సేవించాలనుకున్నప్పుడు ముందుగా చేయవలసిన పని ఏంటంటే తొలగద్రోసుకొనవలసిన వాటిని తొలగద్రోసుకోవాలి, పడగొట్టవలసిన వాటిని పడగొట్టాలి, నరకవలసిన వాటిని నరికివేయాలి. ఇక్కడ గిద్యోను చేస్తున్నటువంటి పని ఏంటంటే, గిద్యోను యొక్క తండ్రి ఒక బలిపీఠమును కట్టాడు. ఆ బలిపీఠముకు పైగా ఒక దేవతా స్తంభమును నిలిపాడు. దేవుడు చెప్పాడు, ఈ బలిపీఠమును పడగొట్టు, ఈ దేవతా స్తంభమును నరికివేయని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక రాత్రి వేళ గిద్యోను ఆ బలిపీఠమును పడగొట్టాడు, ఆ దేవతా స్తంభాన్ని నరికివేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నరికివేశాడు. ఉదయాన్నే ఆ ఊరి ప్రజలు చూచారు, బలిపీఠం పడగొట్టబడి ఉంది, దేవతా స్తంభం నరికివేయబడి ఉంది. ఆ ప్రజలంతా కూడా ఏమన్నా తెలుసుకున్నారు. ఎవరి పని చేశారు? గిద్యోను చేశాడు. గిద్యోను చేసిన తర్వాత జరిగినటువంటి సంగతి ఏంటంటే, ఆ ఊరి ప్రజలందరూ కూడా అన్నారు, గిద్యోను ఈ పని చేశాడు కాబట్టి గిద్యోను చావాలి అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే గిద్యోను తండ్రి ఒక మాట అన్నాడు, ఈ యొక్క బలిపీఠమును పడగొట్టాడు కదా, ఈ దేవతా స్తంభాన్ని పడగొట్టాడు కదా, ఆ దేవతయే గిద్యోనుతో వాదించుకొన నిమ్ము అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవత వాదిస్తుందమ్మా? వాదించలేదు కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మనము మన దేవుడైనటువంటి యెహోవానే సేవించాలనుకున్నప్పుడు మనము చేయవలసినటువంటి పని ఏంటంటే, కూలద్రొయ్యవలసిన వాటిని కూలద్రోసుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమిటి కూలద్రోయవలసినవి? ఆలోచన చేద్దాం. మన జీవితంలో కూలద్రోసుకొనవలసినటువంటి విగ్రహాలు, కూలద్రోసుకొనవలసినటువంటి దేవతా స్తంభాలు, ఇవన్నీ కూడా ఉంటే వాటిని మనం కూలద్రోసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, చాలామంది జీవితాల్లో అనేకమైనవి దేవుడు కూర్చొనవలసిన స్థలంలో అవి కూర్చుంటాయి. దేవునికి మనం ప్రక్కన పెడతాం, మిగిలిన వాటన్నిటినీ కూడా మనం మన హృదయాల్లో నిలబెట్టుకుంటాం. వాటన్నిటినీ కూలద్రొయ్యాలి. దేవునికి స్తోత్రం. మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగిద్రోసి యెహోవానే సేవించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవానే
సేవించండి. దేవునికి స్తోత్రం. ఇక్కడ అంటా ఉన్నాడు, దేవునినే సేవించండి. 23వ వచనం, ఇదే అధ్యాయం 24వ అధ్యాయం 23వ వచనం. అందుకతడు, అలాగైతే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి, మరలా చెప్తా ఉన్నాడు. మీ మధ్య వాళ్ళంటా ఉన్నారు, మేము దేవుడైనటువంటి యెహోవానే సేవిస్తాం అని మేము కోరుకుంటున్నాం అని చెప్పేవారు అన్నారు. మీరు దేవుడైనటువంటి యెహోవాను సేవించాలని మీరు కోరుకున్నట్లయితే మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి, ఇది మీ మధ్యనున్న అన్య దేవతలను తొలగద్రోసి. ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి సంగతో చూడండి. దేవుడైనటువంటి యెహోవాను సేవించాలనుకున్నప్పుడు మీలో ఉన్నటువంటి అన్య దేవతలను తొలగద్రోసి, బలిపీఠములను తొలగద్రోసి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా తట్టు మీ హృదయమును త్రిప్పుకొనిడి, తొలగద్రొయ్యాలి. రెండోది ఏంటంటే ఆయన తట్టు మన హృదయాన్ని త్రిప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 7వ అధ్యాయం, 7వ అధ్యాయములో మనం చూస్తే 3వ వచనం చూడండి. ఇశ్రాయేలీయులందరితో ఇట్లా నేను మీ పూర్ణ హృదయముతో యెహోవా యొద్దకు, చూడండి ఎలా మళ్ళుకోవాలంట, పూర్ణ హృదయముతో మీరు యెహోవా యొద్దకు మళ్ళుకోవాలి. పూర్ణ హృదయముతో మీరు యెహోవా యొద్దకు మళ్ళుకొనిన ఎడల, ఇక్కడ అంటున్నాడు, అన్య దేవతలను, అస్తారోతు దేవతలను మీ మధ్య నుండి తీసివేసి పట్టుదల కలిగి యెహోవా తట్టు మీ హృదయములను త్రిప్పి ఆయనను సేవించండి. దేవునికి స్తోత్రం. ఒకటి తొలగద్రోసుకోవాలి, రెండవది ఆయన తట్టు తిరగాలి. మన మనస్సులను, మన హృదయాలను దేవుని తట్టు త్రిప్పుకోవాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని తట్టు త్రిప్పుకోవాలి. మీ హృదయములను, మీ మనస్సులను ఆయన తట్టు త్రిప్పుకొనండి. అప్పుడు ఆయన ఫిలిస్తీయుల చేతి నుండి మిమ్మును విడిపించును. ఇక్కడంటా ఉన్నాడు, అంతటా ఇశ్రాయేలీయులు బయలు దేవతలను, అస్తారోతు దేవతలను తీసివేసి యెహోవాను మాత్రమే సేవించిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు వాళ్ళు చేసినటువంటి పని ఏంటంటే, వారు అన్ని కూడా తీసివేశారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అంటే వారు ప్రత్యేకించబడాలి. దేవుని యొక్క కార్యాలు చూడాలంటే ప్రత్యేకించబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యెహోషువ గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం, నీవు నీ దేవుడైనటువంటి యెహోవాను నీవు సేవించాలనుకుంటే అన్య దేవతలను కూలద్రోసి మీ హృదయములను ఆయన తట్టు త్రిప్పుకొని మీరేం చేయాలో తెలుసా? అప్పుడు ఆయనను సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా.
ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవునిని సేవించాలి. అందుకు జనులు మేము యెహోవానే సేవించదము, ఆయన మాటయే విందుమని యెహోషువతో చెప్పిరి. కాబట్టి దేవునినే మనము సేవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు సేవించడం అంటే ఏమిటి? ఇది మనం ఆలోచించాలి. సేవించడం అంటే ఏమిటి? దేవుని సేవ చేస్తున్నామని అంటారు కదా. దేవుని సేవ చేస్తున్నామంటే అసలు ఏం చేస్తున్నట్టు లెక్కల్లో అమ్మా? దేవుని సేవ చేస్తున్నట్టు ఏం చేస్తున్నట్టు? ఎలా సేవిస్తాం మనం? దేవుని సేవించడం అంటే ఎలా సేవించగలుగుతాం? నీవు దేవుని సేవించడానికి ఏం చేస్తున్నావో చెప్పాలి. మీరంతా దేవుని సేవిస్తున్నారా? మాట్లాడట్లేదు. సేవిస్తున్నారా లేదా? గట్టిగా చెప్పండి. ఏం చేస్తున్నారు? దేవుని సేవించుట అనేటువంటి మాటను గూర్చి మనం ఆలోచిస్తే చాలా మాటలు అందులో ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైన సేవ చేయాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సేవించడం ఒక ఎత్తు అయితే, దేవునికి ప్రీతికరమైన సేవ చేయడం మరొక ఎత్తు కదా. దేవునికి ఇష్టమైన సేవ చెయ్యాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పాత నిబంధన కాలంలో యాజకుల యొక్క పని ఏంటంటే దేవునిని సేవించేటువంటి పని వారిది. దేవునికి స్తోత్రం. ఆయన యొక్క మందిర పరిచర్య, మందిరములో జరిగేటువంటి సేవ, ఇదంతా కూడా వారు చేసేవారు. మరి దేవునిని ఎలా సేవిస్తాం? వారు ఎలా సేవించేవారంటే ధూపం వేయడం ఒక సేవ. ఏంటది? ధూపము వేయడం. ప్రార్థన దేవుని యొక్క సేవ. దేవునికి స్తోత్రం. ప్రార్థన ఏంటి? దేవుని యొక్క సేవ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆరాధించడం దేవుని సేవ. ప్రార్థించడం, ఆరాధించడం, ఇది దేవుని పట్ల మనం చేసేటువంటి సేవ. దేవునికి సేవ చేయాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. ద్వితీయోపదేశ కాండం గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం గ్రంథం 10వ అధ్యాయం 8వ వచనం. అమ్మా 10:8. నేటి వరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమును బట్టి దీవించుటకును లేవి గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క మందసము మోయుటకు అంటే, మందసం అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఇప్పుడు ఈ రోజుల్లో ఎక్కడుంది? ఇశ్రాయేలు చేయు స్తుతి స్తోత్రములపై ఆయన ఆసీనుడు. ఆ దినాల్లో మనం చూస్తే ఆయన మందసముపై కెరూబు. ఈ రోజున దేవునిని స్తుతించడం, దేవునిని సేవించుట, ప్రార్థించడం, దేవునిని సేవించుట, ఉపవాసం
దేవునిని సేవించుట, ఇవన్నీ కూడా దేవునిని సేవించుటలో భాగం అన్నమాట. ఆ రోజుల్లో వారు మందస్సమును మోసుకుని వెళ్ళేవారు. ఈ రోజుల్లో అయితే మన భుజాల మీద మొయ్యం గాని మన స్తుతులను ద్వారా ఆయనకు సింహాసనం వేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. యెహోవాను మేము సేవిస్తాం అని చెప్పి వారు తెలియచేస్తా ఉన్నారు. దేవుడైన యెహోవానే సేవించదము. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఒక్క ప్రాముఖ్యమైనటువంటి మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం, నిర్గమాకాండము గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనం. నీ దేవుడైన యెహోవానే సేవించాలి. నీ దేవుడైన యెహోవానే సేవించాలంటే అర్థం ఏంటంటే మిగిలిన వాటన్నిటినీ కూడా పడగొట్టాలి. మిగిలిన వాటన్నిటినీ కూడా పడగొట్టాలి. దేనికైతే మనం బలిపీఠములు కట్టామో, ఏ దేవతా స్తంభాలైతే నరకబడకుండా ఉండిపోయాయో వాటన్నిటినీ కూడా ఏం చేయాలంటే పడగొట్టాలి. వాటన్నిటినీ పడగొట్టాలి. వాటన్నిటినీ పడగొట్టాలి. ఏమిటి? వారు కట్టినటువంటి బలిపీఠాలను చూస్తే బయలుకు బలిపీఠం కట్టారు. అష్టారోతు దేవతా స్తంభములను వారు నిలిపారు. అష్టారోతు దేవతా స్తంభములు నిలిపారంటే బయలునకు భార్య అష్టారోతు. శరీర సంబంధమైనటువంటి కోరికలు, శరీర సంబంధమైనటువంటి కార్యాలు, ఇవన్నీ కూడా వాటికి సూచనగా ఉంది. లోక సంబంధమైనటువంటి ఐశ్వర్యాలకు బయలుదేవత సూచనగా ఉంది. వీటిని నరకాలి. వీటిని ఏం చేయాలి? నరకాలి. నరకపోతే అవి అలాగే ఉండిపోతాయి. అవి ఉండిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియా కాలంలో జరిగిన గొప్ప ఉజ్జీవాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ మాటలు చదువుతాను చూడండి. హిజ్కియా రాజైన తరువాత అతడు చేసినటువంటి పని ఏమిటో దేవుని యొక్క వాక్యములో వ్రాయబడి ఉంది. దేవుని యొక్క వాక్యములో మనం చూస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హిజ్కియా 2వ దినవృత్తాంతముల గ్రంథంలో మనము గమనించినట్లయితే ఈ మాటలు మనము గమనిస్తాం. 29వ అధ్యాయం 3వ వచనం చూడండి. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరం మొదటి నెల యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి, దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. మొదట చేసిన పని అన్నమాట ఇది. హిజ్కియా మొట్టమొదటిగా చేసిన పని. రాజు అయ్యాడు, లెక్కలు చూసుకోలేదు కదా. అప్పులు ఎంత ఉన్నాయి, ఇన్కమ్ ఎంత ఉంది, అవి చూడలేదు. రాజు అయినటువంటి మొదటి సంవత్సరం మొదటి నెలలో చేసిన పని ఏంటంటే మందిరం బాగు చేసుకోవాలి. ఆ దేశ ఆశీర్వాదానికి కారణమైనటువంటి మందిరాన్ని బాగు చేసుకోవాలి. మందిరాన్ని బాగు చేసుకోవాలని చెప్పి మందిరపు తలుపులు తెరిచాడు. మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేశాడు. బాగు చేయడం మాత్రమే కాకుండా ఏమంటున్నాడో తెలుసా? 5వ వచనం. వారికి ఇలాగు ఆజ్ఞ ఇచ్చెను, లేవీయులారా
నా మాట వినండి. ఇంతకాలం మీరు ఒక ప్రత్యేకత లేకుండా బ్రతికారు. అందరిలాగే మీరు అనుకున్నారు కదా, మీరు నన్ను సేవించవలసినటువంటి వారు. లేవీయులారా, మిమ్ముని మీరు ప్రత్యేకపరచుకోండి, మిమ్ముని మీరు ప్రత్యేకపరచుకోండి. మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ, నిషిద్ధమైనటువంటి వస్తువులన్నిటినీ కూడా మీరేం చేయాలంటే తీసుకొని పొండని చెప్పేసి అంటా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా, బయట పడేయండి. నిషిద్ధమైనటువంటివి ఏవైనా మందిరములో ఉంటే బయట పారేసి నీ దేవుడైన యెహోవానే సేవించాలి. నిర్గమాకాండం 23:25. నీ దేవుడైన యెహోవానే సేవింపవలెను, అప్పుడు ఆయన నీ ఆహారమును నీ పానమును దీవించును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటన్నిటినీ పడగొట్టి దేవతా స్తంభములను నరికివేసి బలిపీఠమును పడగొట్టి, దేనికైతే మనం బలిపీఠం కట్టామో, దేనినైతే మనం ఆరాధిస్తున్నామో వాటన్నిటిని పడగొట్టేసి మనము ప్రభువునే సేవించాలని ఒక నిర్ణయానికి వచ్చామనుకో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీ అన్నపానములను, నీ ఆహారమును, నీ పానమును దీవించును. నేను నీ మధ్య నుండి రోగమును తొలగిస్తాను. దేవునికి స్తోత్రం. 26వ వచనంలో అంటున్నాడు, నీ దినముల లెక్క సంపూర్తి చేస్తాను. ఇది దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తాను. నీ దినముల లెక్క నేను సంపూర్తి చేస్తాను. కాబట్టి మనం దేవునినే మనం సేవించాలనేటువంటి మాటను ఈ సందర్భంగా మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. నీ దేవుడైన యెహోవానే నీవు సేవింపవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, 24వ అధ్యాయం, యెహోషువ 24వ అధ్యాయం 31వ వచనం చూడండి. యెహోషువ తర్వాత ఇంకా బ్రతికి ఇశ్రాయేలీయులు యెహోవాను సేవించుచు వచ్చిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు వంచండి, కళ్ళు మూసుకొనండి. ఇది ఎవరికి వారే వారి హృదయాలు పరీక్షించుకోవలసినటువంటి సమయం. దేవుని సేవించాలనే కోరిక మంచిదే, కానీ దానికి ముందు తొలగద్రోశామా? ఐగుప్తులోను నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతా స్తంభములను నరికివేసి బలిపీఠములను కూలద్రోసి, అప్పుడు మీరు మీ హృదయాన్ని ప్రభు తట్టు త్రిప్పుకొని ఆయనను సేవించండి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సమయం. ఒకసారి ఎవరికి వారే, ఎవరో మనల్ని పరీక్షించడం కాదు, మనకు మనమే చూసుకుందాం. నేను కూలద్రోశానా? ఆ దేవతా స్తంభములను నరికానా? ఆ బలిపీఠములను పడగొట్టానా? గిద్యోను
నీ తండ్రి నిలబెట్టిన బలిపీఠం పడగొట్టు. గిద్యోను, నీ తండ్రి నిలబెట్టినటువంటి దేవతా స్తంభం నరికివేయి. గిద్యోను 10 మందిని తీసుకుని వెళ్ళి ఒక రాత్రి నరికి పడేశాడు, తీసి పడేశాడు, బలిపీఠాన్ని పడగొట్టేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా నీకు వందనాలు నాయనా. నాయనా, నా పూర్ణ హృదయంతో నీ తట్టు తిరగాలి తండ్రి. ఇంకా నా హృదయములో దేనికైనా చోటిచ్చానేమో ప్రభువా, నన్ను కనికరించండి నాయనా, నన్ను కరుణించండి ప్రభువా. నా పూర్ణ హృదయంతో నీ తట్టు మళ్ళుకుంటాను నాయనా, నీ వైపుకు మళ్ళుకుంటాను ప్రభువా, నన్ను కరుణించండి నాయనా. హల్లెలూయా. నిన్నే సేవిస్తాను ప్రభువా. నైనా నీ సేవకునిగా ఉంటాను, నిన్నే ఆరాధిస్తాను. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నిన్నే సేవిస్తాను నాయనా. యేసయ్యా, నీవు ఆరాధనకు పాత్రుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు నైనా. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. పరమ తండ్రి, ఈ మాటలన్నీ మా హృదయములో మీరు ఆశీర్వదించండి, భద్రపరచండి, సహాయం చేయండి. నిన్ను సేవించు బిడ్డలుగా మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున అడుగుచున్నాను.